మీరు చాలా వేగంగా ఎంబీఎన్లో మీరు ఓకే అందులోనే ఉన్నారు, అందులోనే ఎదిగారు, అందులోనే అద్భుతాలు సృష్టించారు కదా. సో అంటే ఒక మెంబర్ దగ్గర నుంచి ఈరోజు ఎండీ దాకా మీ ప్రస్థానంలో అంటే ఇది ఎవరికి సాధ్యం కాల, చాలామంది ఉన్నారు మిగతా వాళ్ళకు కూడా, కానీ ఎవరికి అంత మంచి ఛాన్స్ రాలా. ఏంటి మీ మీ సక్సెస్ ఫార్ములా ఏంటి దీనిలో, డెడికేషన్ సార్. నెట్వర్కింగ్లో మీరు? డెడికేషన్. ఓకే. ఇది నాది అని అనుకున్నాం సార్. ఓకే. ఇప్పుడు నేను సిప్స్ స్టార్ట్ చేసినప్పుడు అవును. సిప్స్తో పాటు ఎంబీఏని ప్యారల్గా జాయిన్ అయ్యాను. అవును. సో ఇది కూడా ఇది నాదే, ఇక్కడ నుంచే నాకు మెయిన్ బ్రెడ్ అండ్ బెటర్, ఇక్కడ నుంచే నాకు రెఫరల్స్ వస్తాయి, ఇక్కడ నుంచే నాకు బిజినెస్ వస్తుంది, ఇక్కడ నుంచే పరిచయాలు పెరుగుతాయి, ఈ పెరిగిన పరిచయాల నుంచే నాకు బిజినెస్ వస్తుంది అని ఎప్పుడైతే మనం అనుకున్నామో, దాన్ని నమ్మామో, దానికోసం టైం పెట్టామో, దాన్ని కూడా మన ఆర్గనైజేషన్, ఇది కూడా నా ఆర్గనైజేషన్ చెప్పి అనుకుని ఓనర్షిప్ తీసుకున్నామో, ఆబ్వియస్లీ మనకి అక్కడి నుంచి ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఓకే. మనం పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్స్ ఆర్ ఎవిడెంట్. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్కి అంటే వాళ్ళకు అందరికి ఒకటే టార్గెట్ ఉంటుంది, నేను 100 కోట్లు సంపాదించాలి, ఒక 200 కోట్లు సంపాదించాలి అని ఒక టార్గెట్ మైండ్లో పెట్టుకొని వస్తారు తప్ప ఎవరు కూడా మంచి రిలేషన్స్ సంపాదించాలి, మంచి ఒక ఫ్యామిలీ లాగా ఒక టీం అట్లా సంపాదించాలని ఎవరు అనుకోరు. ఈ రెండిట్లో ఏది ముఖ్యం, ఏ ఏ ఎలా ఆలోచించాలి ఒక బిజినెస్ మ్యాన్? ఆబ్వియస్లీ మనుషులు ముఖ్యం సార్, డబ్బు కన్నా. ఓ, డబ్బు ప్రధానం, డబ్బే ప్రధానం అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ దూరం పరిగెట్టలేరు సార్. అచ్చా అచ్చా, ఓకే. పరిగెత్తాలా, చాలా దూరం పరిగెట్టాలా, ఈ రెండు ఉంటాయి సార్. సో చాలా దూరం పరిగెత్తాలి అనుకున్నప్పుడు ఏంటంటే చాలా మంది మీతో పాటు ఉండాలి. ఓకే. మనతో మనతో పాటు చాలా మంది పరిగెడుతున్నారు అనుకోండి, మనకి అలుపు తెలియదు. రైట్. సో మనతో పాటు మనుషులు ఉండాలి, జనాలు ఉండాలి. బ్యూటిఫుల్. ఆ అందరూ కూడా మన అని అనుకోవాలి. ఓకే. నేను ఒక్కడు అనుకోవడం కాదు, వాళ్ళు కూడా అనుకోవాలి. కరెక్ట్. ఆ గుంపులో 30 మంది 40 మంది ఉంటే 40 మంది కూడా ఈ 40 మందిని మన అనుకోవాలి. నేను ఒక్కడనే ఇంకోటితోటి 1-to-1 రిలేషన్షిప్ అని కాదు, ఆ 40 మంది మిగతా 39 మందిని కూడా అందరూ మన అని అనుకో, టీం వర్క్ లాగా అనాలి. ఓకే. అలా కలిసి పరిగెట్టినప్పుడే చాలా దూరం వరకు ప్రయాణం చేయగలుగుతాం. Correct. అలా దూరం వరకు ప్రయాణం చేయాలి, ఇంతమంది కావాలి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డబ్బు ప్రధానం ఉండకూడదు సార్. ఓకే. రైట్, వండర్ఫుల్ సార్. సో ఇక మీ పర్సనాలిటీ విషయానికి వద్దాం. అంటే మిమ్మల్ని చూసాను ఎప్పుడు కూల్గా ఉంటారు మీరు అసలు. ఇంత థాంక్స్ సార్, ఇది మా వాళ్ళకి చెప్పి అది రికార్డ్ serious గా. బిట్టు మాత్రం కట్ చేపిస్తాను సార్. ఖచ్చితంగా. నేను కూల్గా ఉంటానని అన్న ఫస్ట్ పర్సన్ మీరు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. అంటే నాకైతే మీరు ఎప్పుడు కోపంగా ఉన్నట్టుగా ఎవరి మీద అరిచినట్టయితే నేను ఎప్పుడు చూడలా. Okay. ఇదే చిరునవ్వు, ఇదే చిన్న స్మైల్, ఓకే, అదైతే కరెక్టే కదా. అంతే. రైట్. సో ఎట్లా మీరు ఇంత ఇంత బిజీ స్కెడ్యూల్స్లో నాకు దొరకడానికి సంవత్సరం పట్టింది, మీరు ఇంటర్వ్యూకి రావడానికి సంవత్సరం పట్టింది ఈ రోజుకి. సో మరి ఇంత బిజీ స్కెడ్యూల్స్లో, ఇంత హెవీ టెన్షన్స్లో, ఇంత అంటే మనుషుల్ని హ్యాండిల్ చేయడం కొంతవరకు నయమేమో కానీ కోట్ల రూపాయలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, భయం ఉంటుంది, చాలా ఉంటుంది. ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏంటి? స్ట్రెస్ అసలు ఫస్ట్ తీసుకోను సార్, నేను తీసుకోరు. స్ట్రెస్ తీసుకోను. రైట్. ఎవ్రీ మూమెంట్ నేను ఏదైతే ఎంతవరకు అయితే నేను ఎంజాయ్ చేస్తానో అంతవరకే నేను చేస్తాను సార్. ఓకే. జहाँ तक मेरा चद्दर है वहीं तक मैं पाँव चलाता हूँ. ఓ సూపర్. అది. సో వాట్ ఎవర్ ఐ డూ, ఐ లవ్ వాట్ ఎవర్ ఐ డూ. ఓకే. అండ్ ప్రతి దగ్గర ప్రతి వర్టికల్ ఆఫ్ బిజినెస్లో ఓకే. మా దగ్గర వీ హ్యావ్ డెడికేటెడ్ ఎస్పిఓసి. సో ఆ పని ఏ పని ఎవరు చేయాలో వాళ్ళు చేస్తుంటారు. ఓకే. ఓవరాల్ మాకు ఒక మేనేజర్ ఉంటుంది. సో మీరు అన్నారు కదా బయట కనిపించే స్మైల్, అవును. ఆ స్మైల్ వెనకాల ఉండే టెన్షన్స్, యాంగర్ అంతా తీసుకోవడానికి ఒక పర్సన్ ఉంటారు అనమాట. అచ్చా, ఓకే. రిసీవింగ్ ఎండ్. వెళ్ళి కొడతారా ఇంటి రోజు? కొట్టలేండి కానీ మాటలే కొట్టినట్టుగా ఉంటాయి. అంతేలేండి, అదేలేండి. కరెక్ట్ కరెక్ట్. రైట్. సో మీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏమన్నా? అంటే ఇప్పుడు నా ఊహకే అందట్లా, మీరు ఇంకా ప్రెసిడెంట్ అనుకుంటే మీరు ఎండి అయిపోయారు. ఇప్పుడు సిప్స్ 9 వర్టికల్స్లో ఉంది. 8 verticals, 9th we are అబౌట్ టు లాంచ్. సో ఏంటి మీ ఎక్స్పాన్షన్స్? మళ్ళీ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంటర్నేషనల్ ముందే చెప్తే మేము రెడీగా ఉంటాం. అంటే ఫస్ట్ ఇండియా లెవెల్, పాన్ ఇండియా లెవెల్ వెళ్దామని ప్రపోజల్స్ లోనే ఉన్నాం సార్. ఓకే, నైస్. 2-3 cities లో వి హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అవర్ ఫుట్ ప్రింట్స్. అచ్చా. వి హావ్ స్టార్టెడ్ గ్యాదరింగ్ పీపుల్ అండ్ ఆల్. ఓకే. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే ఒక కంట్రీలో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం సార్. అక్కడ కూడా వి హావ్ స్టార్టెడ్ గ్యాదరింగ్ పీపుల్. ఓకే. సో మేబీ ఇట్ మే టేక్ అరౌండ్ 3 to 4 months అండి, నాట్ లాంగర్ దెన్ దట్, టు స్టార్ట్ అవర్ MBN ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, పాన్ ఇండియా అండ్ పాన్ గ్లోబ్. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్.
అంటే ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి ఇంకా నెట్వర్క్ ఇంకా అది బాగా బాగా అద్భుతంగా జరుగుతూనే అదే, ఉంటుంది. అంటే సిప్స్ విషయంలో అయినా సార్ సిప్స్ కూడా అంటే వీ వాంట్ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ టు మల్టీ అదర్ 3 tier సిటీస్ యాజ్ వెల్. అచ్చా. కొన్ని వర్క్స్ మనము కేరళలో చేసాము, ఓ కొన్ని వర్క్స్ పూణేలో చేసాము, ఓకే. బెంగళూరులో కొన్ని వర్క్స్ చేసాము, అదర్ దెన్ హైదరాబాద్. ఈ 3 ప్లేసెస్లోనే చేసాము. వీ వాంట్ టు టేక్ అప్ దట్ అసైన్మెంట్స్ ఇన్ డిఫరెంట్ సిటీస్ యాజ్ వెల్. ఫర్ నౌ అయితే విత్ ఇన్ ఇండియా అండి. సూపర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఐటీ, ఎస్ వీఆర్ సర్టన్లీ ప్లానింగ్ టు హ్యావ్ అవర్ ఆఫీసెస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ యాజ్ వెల్. అచ్చా, ఏఐ బేస్డ్ ఏమైనా వెళ్తున్నారా? ఏఐ బేస్డ్ చేస్తున్నాం సార్, ఓకే. చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ డెవలప్డ్ సమ్ ప్రోడక్ట్స్ అండి. అచ్చా. వీ హ్యావ్ అవర్ ఇన్ హౌస్ ఐటీ టీమ్. ఓ మా బావ గారు చూసుకుంటారు. అచ్చా అచ్చా. He is leading that vertical. So he comes with a vast experience in IT. ఓకే. ఆయన ఒక ఐటీ ఆర్గనైజేషన్లో అసోసియేట్ డైరెక్టర్ పొజిషన్ నుంచి రిజైన్ చేసి ఆయన మా కంపెనీలో ఫుల్ టైంకి వచ్చేసారు. గ్రేట్. మా సిస్టర్ షీ యూస్ టు వర్క్ ఫర్ గూగుల్ అండ్ యాక్సెంచర్. తను కెనడాలో వర్క్ చేసేది, ఓహో. తను కూడా వచ్చేసింది. సో దే బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. అరే వండర్ఫుల్. అది సో మంచి హ్యాండ్స్. అది సో we are willing to with their experience, and we are having our teams of 3 or 4 people initially. Who, we have developed some products and IT products. So with this we want to go into the market. మరి ఇంత హడావుడిగా పరిగెడుతున్నారు, మీ ఫ్యామిలీ సహకారం అంటే మీ సహధర్మచారిని పిల్లలు ఏంటి వాళ్ళ గురించి వాళ్ళ క్రెడిట్ ఏమైనా ఉందా? ఆబ్వియస్లీ ఉంటుంది కదా సార్. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఇంత టైం బయట ఇంత ఉంటే వాళ్ళు పరిగెత్తలేదుగా. అవును ఊరుకుంటున్నారు అంటే సపోర్ట్ ఉన్నట్టే. అవును. సో మా వైఫ్ షీ వర్క్స్ ఫర్ అన్ కంపెనీ కాల్డ్ ఐకాన్స్ అండి. అచ్చా. వాళ్ళు బేసికల్లీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఆర్గనైజేషన్. ఓకే ఓకే. వాళ్ళకి మిషనరీ అవి డిజైన్ చేస్తుంటారు వీళ్ళు. సో షీ వర్క్స్ యాజ్ ఎ టీమ్ లీడర్ దేర్ అచ్చా. ఫర్ టెక్నికల్ డిపార్ట్మెంట్. ఓ మా మదర్ షీ ఈస్ రిటైర్డ్ బ్యాంకర్ అచ్చా. అండ్ నౌ షీ ఈస్ వర్కింగ్ విత్ మై ఆర్గనైజేషన్ ఉండి. షీ వర్క్స్ యాజ్ సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. సూపర్ సూపర్. మాకు ఒక అబ్బాయి, హీ ఈస్ ఇన్ 7th standard నౌ. ఓకే. ఇప్పుడే ఎంటర్ చేయకండి సార్, కొంచెం టైం ఇవ్వండి. మీ కోర్ గ్రూప్లోకి ఎంటర్ అయితే చేయట్లేదు. సూపర్. సో టైం మిషన్లో ఒకవేళ వెనక్కి వెళ్ళాల్సి వస్తే ఏ ఏజ్కి వెళ్తారు? ఏమైనా కరెక్షన్స్ చేసుకునేది ఏమైనా ఉందా మీది? కరెక్షన్స్ చేసుకునేది అయితే ఏం లేదండి. బికాస్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో రైట్ స్టెప్స్ అయితే తీసుకున్నానని నా ఒపీనియన్. సపోజ్ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ టు గో బ్యాక్, దెన్ ఆబ్వియస్లీ ఇంజనీరింగ్కి వెళ్తానండి. ఇంజనీరింగ్ మళ్ళీ అల్లరి చేస్తారా? అండ్ ఇంకా ఇంకా చేయాలి. కొన్ని చేయలేని పనులు మిగిలిపోయినాయి నాకు. అచ్చా, అచ్చా. అప్పట్లో కొన్ని భయాలు ఆపేస్తుంటాయి కదండి. అవునవును, కొన్ని కరెక్ట్. రోజులు అయినాక తెలుస్తాయి అనమాట అవి భయం. అది భయపడాల్సిన అవసరం అవసరం లేదు. లేదు అది. అరే, 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 అరే. ఎవరికైనా ప్రపోజ్ చేసి అట్లా మిగిలిపోయిందా? లేదండి. ఇప్పుడు చెప్పకూడదేమో. లేదమ్మా ఇప్పుడు అదే చెప్పకూడదు. అంటారు.